హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పింకీ అబ్బాయిలు. శ్రీరామనవమని మా పెద్దోడికి రాముని గెటప్ వేద్దామని అనుకున్నాను. ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నవాడితోనే అన్నీ రెడీ చేశాను. రాముని చేతిలో ఉండే విల్లు కోసం మనకి ప్యాకింగ్లతో వస్తాయి కదండి, అందులోనే ఒక చిన్న అట్టముక్కను కట్ చేశాను. నెక్స్ట్ దాని మీదే విల్లు షేప్లో పెన్సిల్తో డ్రా చేసేసి ఇంకా దాన్ని బీరకాయలు గీసుకుంటాం కదా, దాన్ని చాక్ని యూజ్ చేసి ఇంకా అట్టముక్క నుండి ఆ విల్లు షేప్ని సెపరేట్ చేశాను. టైంకి బ్లేడ్ ఏం లేదు, అందుకే వంటగదిలో ఉన్న ఆయుధాలను బయటికి తీసాను. బయటికి తీసి ఇంకా షేప్ని అలా సెపరేట్ చేశాను. చిన్న పని చేయడానికి చాలా ఇబ్బంది అయింది. పిల్లలు ఆ టైంలో బాగా అలరి పెట్టేశారు. అదిగోండి ఎలా లాగుతున్నారు చూసారు కదా. నెక్స్ట్ ఆ విల్లుకి ఫ్రంట్ బ్యాక్ ఇంట్లో పిల్లల క్రేయన్స్ ఉంటే ఆ రెడ్ కలర్ క్రేయన్తో అలా కలరింగ్ చేశాను. అవి కూడా ఆ క్రేయన్స్ కూడా మొన్న బాబు బర్త్డేకి వాళ్ళ మేడం గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ బార్డర్ ఏమో బ్లాక్ కలర్ క్రేయన్తో అలా గీసాను, కొంచెం లుక్ వస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇంట్లో ఏం లేవు, ఉన్నవాడితో ఇంకా అలా అడ్జస్ట్ చేశాను. సో పిల్లలకి ఇచ్చిన క్రేయన్స్ కూడా వదలలేదు, అలా యూస్ చేశాను. తర్వాత విల్లుకి రెండు వైపులా సూత్తో రెండు కన్నాలు పెట్టేసి ఇంకా ఇంట్లో ఉన్న దారబండితో దారాన్ని అలాగా ముడివేశాను. సో విల్లు అలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బాణం కోసం ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్ తోటి అలా పుల్ల పెట్టి అలా బాణాన్ని రెడీ చేశాను. నెక్స్ట్ మనం రాముల వారిని రెడీ చేయాలి. రాముడి పాటలు రావాల్సిన టైంలో రామ్ చరణ్ పాటలు వస్తున్నాయి ఏంటి అని చూస్తున్నారా? వాడు సైలెంట్గా ఉండడం కోసం టీవీలో మ్యూజిక్ ఆన్ చేసి వదిలేశాను. ముందుగా గెటప్ కోసం వాడు ఫేస్ వాష్ చేసేసి ముందు పౌడర్ రాసేసాను. తర్వాత రెడ్ కలర్ వైట్ కలర్ తిలకం సీసాలు ఉంటాయి కదా, ఐటెక్స్, వాటితో బొట్టు పెట్టేశాను. తర్వాత ఇంట్లో నాది కాటన్ చున్నీ ఉంటే ఆ కాటన్ చున్నీతో పంచి కట్టడం స్టార్ట్ చేశాను. ఆ పంచి కట్టడం నాకు రాదు, యూట్యూబ్లో చూసి ఎలా కట్టాలో చేశాను. పంచి కడుతున్న టైంలో మా వాడు నాకు మామూలుగా తిప్పలు పెట్టలేదు. ఇంకా పంచి ఒకసారి కాదండి, మొత్తం 3 సార్లు కట్టాను. అది కట్టిన తర్వాత మమ్మీ టాయిలెట్కి వస్తుంది తీసేసే అది ఇదని చెప్పి చాలా అల్లరి పెట్టాడు. చూసారా వాడు వేసిన వేషాలన్నీ. నేను ఈ గెటప్లు ఈ ఏజ్లో వేస్తేనే బాగుంటుంది కదండి, పెద్ద అయ్యాక వేస్తే అంత బాగోదు అండ్ మనకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ మనకి స్వీట్ మెమరీస్లో ఉండిపోతాయి. వాళ్ళు కూడా పెద్ద అయ్యాక చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి మా మమ్మీ నన్ను ఎంత టార్చర్ పెట్టిందా, ఇలా చేసిందా అని చెప్పేసి. మా చిన్నోడికి కూడా వీడితో పాటు హనుమంతుడి గెటప్ వేద్దాం అనుకున్నాను. కానీ వాడు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేస్తేనే గట్టిగా గోల్ పెట్టేస్తాడు తీసేయమని చెప్పేసి. ఇంకా గెటప్ ఏమి ఉంచుతాడని చెప్పేసి ఇంకా అయిపోయాను, వీడు ఒక్కడికే వేశాను. వాడిని రెడీ చేస్తుంటే వాడు ఏమేమి చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. వాడి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా క్యూట్గా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెడలో వేయడానికి నా దగ్గర పెద్దగా హారాలు ఈ రోడ్ గోల్డ్ జ్యువెలరీ ఏం లేవు. ఎప్పుడో 3 years బ్యాక్ మీషోలో 2 items బుక్ చేశాను. అవి కూడా నేను ఇంతవరకు వేయలేదు, సైడ్కి ఉంచాను. అవి ఇప్పుడు ఇగోండి ఆ పింక్ కలర్ది ఇప్పుడు గెటప్కి ఇలా యూజ్ అయ్యాయి. ఇంకో 2 కిందింటి అమ్మాయి దగ్గర తీసుకొచ్చి వేశాను బోడిగా ఉండకుండా. ఇంకా హ్యాండ్కేమో నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ దండకనియం లాగా చుట్టి డిజైన్ చేశాను. అవి కూడా సైడ్కి మంచిగా కనిపించాయి. మొత్తానికి ఏది బోడిగా లేకుండా రాముడి వారి గెటప్ రెడీ అయిపోయింది. ఇటు అక్క వైపు చూడు, హ్యాపీ అక్క వైపు చూడు, చిన్ను అక్క వైపు చూడు, అక్క వైపు చూడు, హ్యాపీ శ్రీరామనవమి. రెడీ అయితే ఎలాగో అలా కష్టపడి చేసేసాం. కానీ వాటితో ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీయించడానికి మాత్రం నానా బాధలు పడ్డాము. ఐస్ క్రీమ్ ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను అని చెప్తే వాడు అలాగే స్టాండర్డ్గా నిల్చునేవాడు. లేకపోతే చూసారా వాడు అల్లరి పనులు, మామూలు తిప్పలు పెట్టలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ రామ రామ ఇప్పుడు. చూసారుగా మా బాలరాముని అల్లరి చేష్టలు, ముద్దు ముద్దు ఆటలు పాటలు అన్నీను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.